నమస్కారం, మీరు చూస్తున్నారు HN9 టీవీ. చిత్తూరు జిల్లా రాజమండ్రి దగ్గర కొవ్వూరు సమీపంలో పాస్టర్ పగడాల ప్రవీణ్ మరణించిన కేసును పోలీసులు సరైన దర్యాప్తు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ చిత్తూరు జిల్లా కేంద్రంలోని క్రైస్తవులు కదం తొక్కారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు పెద్ద ఎత్తున ర్యాలీగా వెళ్లి కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా చర్చి పాస్టర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు రవికుమార్, కోఆర్డినేటర్ పాస్టర్ ప్రసాద్ మాట్లాడుతూ పగడాల ప్రవీణ్ మృతి మీద సరైన దర్యాప్తు జరపాలని, మృతి వెనక అనుమానాలు ఉన్నాయని తెలిపారు. సనాతన ధర్మం పేరుతో క్రైస్తవులను ఇబ్బందులు పెడుతున్నారని, ఈ విషయంపై రాష్ట్ర ముఖ్యమంత్రి సరైన నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రమాదం జరిగిన స్థలంలో సీసీ ఫుటేజ్ను సక్రమంగా పరిశీలించి ఉన్నతాధికారులు న్యాయం చేయాలన్నారు. యూట్యూబ్ నందు నేనే చంపుతానని రెచ్చగొట్టే విధంగా మాట్లాడిన సాయిని విచారణ చేపట్టి వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. పాస్టర్లపై జరుగుతున్న దాడులను వెంటనే అరికట్టాలని, రక్షణ కల్పించి తగు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా వైస్ ప్రెసిడెంట్ కుమార్, కార్యదర్శి రవి, జాయింట్ సెక్రటరీ లాజర్, కోశాధికారి కన్నన్ మరియు కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. మీడియా ప్రతినిధులకు తెలియజేయమనగా గడిచిన నెల మార్చి 24వ తేదీ రాజమండ్రి ప్రాంతంలో పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణించటం 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా కలిగింది. పాస్టర్ గారు ఏ విధంగా మరణించారనేది ఇదివరకు పోలీసు వాళ్ళు కానీ అధికారులు కానీ తెలియపరచలేదు. కనుక ముఖ్యంగా ఆ యొక్క ప్రవీణ్ మరణాన్ని మన ముఖ్యమంత్రి గారు మరి ఉన్నతాధికారులు రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుండి మరణం జరిగినంత వరకు సీసీటీవీ ఫుటేజ్ చూపించి అందులో ఉన్న మర్మాలను ఎత్తి తగిన శిక్ష విధించాలని, ఎవరైతే అన్యాయం చేస్తుంటే, ఎవరైతే ఈ కార్యం చేస్తుంటే వాళ్ళని శిక్షించమని కోరుతున్నాం. ముఖ్యంగా మేము తెలియజేయటం ఏమంటే, తెలుగు రాష్ట్రాల్లో హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఒకటిగా ఉన్నాం. అయితే సాయి అని ఒక సహోదరుడు యూట్యూబ్లో మాట్లాడుతూ మేమే చంపినాం, ప్రవీణ్ని చంపుతాం, ఎవరైనా చంపుతాం, మీరు ఏం చేసుకుంటారు చేసుకోనని ఆయన యూట్యూబ్లో మాట్లాడటం చాలా బాధాకరంగా ఉంది. కాబట్టి ఆయన పిలిచి విచారించి క్రైస్తవుల మీద దాడులు జరగకుండా, చర్చిల మీద దాడులు జరగకుండా న్యాయం చేయమని ఈ యొక్క మీడియా ప్రతినిధిని కోరుకుంటున్నాం. ఈ దినము మేము కలెక్టర్ దగ్గర కంప్లైంట్ ఇచ్చాము. ఎందు నిమిత్తం అంటే ప్రవీణ్ గారు, పగడల ప్రవీణ్ గారు ఈ నెల 24వ తేదీ మరణించడము మాకు అనుమాన స్థితిలో ఉంది. అది పక్కాగా ప్లానెడ్ మర్డర్ అని మేము గ్రహించి మేము అన్ని జిల్లాలో కూడా కంప్లైంట్ ఇస్తున్నాము. దీన్ని ప్రభుత్వం వారు ఖండించవలసినదిగా కోరుతున్నాము. ఎందుకంటే వాళ్ళు మీడియాలో మతవాదులు మేమే చంపినాము, మీరు ఏం చేసుకుంటారు చేసుకోని అని చెప్పి కూడా వాళ్ళు ఖండించుకోలేకుండా ఉన్నారు. కనుక కూటమి ప్రభుత్వం దీనికి సహకరిస్తుందా అనేది కూడా మాకు అనుమానంగా ఉంది. కనుక దీన్ని ఖండించి ప్రభుత్వం కానీ, కలెక్టర్ వారు కానీ, మరి ఉన్నత క్రైమ్ స్టేషన్ వారు కూడా కానీ, మాకు పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా కరెక్ట్గా రాలేదు. దీని మీద ఎంక్వైరీ పెట్టి, లేదు సిబిఐ ఎంక్వైరీ పెట్టి దీనికి పరిష్కారం చేయవలసిందిగా కోరుతున్నాం. ఇలాంటి క్రైస్తవులపైన దాడులు జరుగుతున్నాయి, దీన్ని ఖండించకుండా ఉన్నారు ప్రభుత్వం వారు. కనుక దీన్ని ఖండించవలసిందిగా మేము కోరుతున్నాము. మేము చర్చి ఫాదర్స్ అసోసియేషన్ అందరూ కలిపి చిత్తూరు జిల్లాలో దీన్ని మేము కోరుకుంటూ ఈరోజు కంప్లైంట్ కూడా ఇచ్చాము, ర్యాలీ కూడా పెట్టాము, అన్ని చేస్తున్నాము. మాకు న్యాయం చేయవలసిందిగా. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.